ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంలా మారే కొన్నంత దేవుడు, ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే 10 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. శనివారం రోజున చాలా మంది ఇంట్లో పూజ చేస్తారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. మన హిందూ మతంలో శనివారం రోజు చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా సరే ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. శనివారం రోజు పూజ చేసేవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి. ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజు చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించండి. ముఖ్యంగా శనివారం రోజు మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసి మాలను వేసి అలంకరించుకోండి. సాధారణంగా చాలా మంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం రోజు మాత్రం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు. ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో ప్రమిదను తయారు చేసి దాంట్లో దీపం వెలిగించాలి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోండి. ఈ ప్రమిదకు పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ 3 కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం. తరువాత ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. శనివారం రోజు పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుడి పటం ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలోని భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీ కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు. ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసేవారు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం. కాబట్టి శనివారం రోజు చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి ఎలాంటి ఫలితం ఉండదు. ఈ రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చెయ్యండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.
ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుడి ముందు మీ కోరిక కోరుకొని దేవుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తరువాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజు ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. శనివారం రోజు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలా మంది అపశకునంగా పరిగణిస్తారు. పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించిన తరువాత కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు. ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. శనివారం రోజున ఓం శనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీకున్న శని దోషాలు తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు ముగ్గులు వెయ్యరు. కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇక శనివారం రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజు నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. అలాగే శనివారం రోజు ఉప్పును కూడా కొనకూడదు. ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున కొత్త బట్టలు కొనడం మంచిది కాదు. ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం చేకూరుతుంది. ఈ రోజున గుడికి వెళ్లే వాళ్ళు గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.